అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మటన్ పాయ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పొటేలు కాళ్ళు, ఆనియన్, టమోటా, కొబ్బరి, గార్లిక్, జింజర్, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చెక్క, లవంగాలు, గసగసాలు, పచ్చిమిర్చి. శుభ్రం చేసుకున్న పొటేలు కాళ్ళను తీసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పొటేలు కాళ్ళను కూడా వేసి కొద్దిసేపు వేగిన తరువాత వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. గసగసాలను ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్, టమోటా, కొబ్బరి, గార్లిక్, జింజర్, కొత్తిమీర, పుదీనా, వేయించిన గసగసాలను కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బాండిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తరువాత చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ద్వారగా వేయించి ఆ తరువాత ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ను కూడా అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఆ తరువాత టమోటా కూడా వేసి అది మగ్గిన తరువాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి కొద్దిసేపు వేయించిన తరువాత మనం ముందుగా ఉడికించిన కాళ్ళను కూడా అందులో వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మటన్ పాయ రెడీ.